అంతకుముందు రాజమండ్రిలో గోదావరి పుష్కరాల పనులను పవన్ పరిశీలించారు. పుష్కర ఘాట్ నుంచి కోటిలింగాల ఘాట్ వరకు గోదావరిపై బోటులో ప్రయాణించి ఏర్పాట్లపై ఆరా తీశారు. Going into the rise. ఇది ఎక్కడో త్రూఅవుట్ వాటర్ గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై అధికారులు వాస్తవాలు చెప్పాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తేల్చి చెప్పారు. హడావుడిగా కూలిపోయే పనులు చేస్తే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని పవన్ అన్నారు. గోదావరి పుష్కరాలపై రాజమండ్రిలో అధికారులతో పవన్ సమీక్షించారు. ప్రతి 12 సంవత్సరాలకు వచ్చే పుష్కరాలు, గోదావరి పుష్కరాలు ఇంకొక సంవత్సరం రాబోతుంది. దాదాపు 10 కోట్ల మంది ప్రజలు దేశం నలుమూల నుంచి పుష్కర స్థానానికి పుణ్యస్నానం చేయడానికి రాబోతూ ఉన్నారు. ఈ పుణ్య స్నానానికి గోదావరి ఎలాంటి కాలుష్యాలు ఉన్నాయని పరిశీలన వచ్చినప్పుడు మాకు దృష్టిలో ఉన్నది ఒకసారి మీ అందరికీ తెలియజేయాలి. ఉదాహరణకి ఆంధ్ర పేపర్లో 6 million లీటర్స్ పర్ డే టు బి ట్రీటెడ్ బిఫోర్ డిశ్చార్జ్. అది ఎంత చేస్తే కొంత తేడా ఉంది ఆ డిశ్చార్జ్లో, పూర్తిగా శుద్ధి చేయకుండా ఉన్నాయని తెలుస్తుంది. అలాగే ఆంధ్ర షుగర్స్ 0.5 million లీటర్స్ శుద్ధి చేసిన కొన్ని ఎఫ్లూయెంట్స్ అన్నారు, కానీ దాంట్లో కూడా చాలా తేడా ఉంది. సో ఐ రిక్వెస్ట్ ఇండస్ట్రీస్ షల్ కంట్రిబ్యూట్ టు ద ఎన్వైరన్మెంట్ and shall take responsibility in pollution control along with the green cover.